తులారాశి వారి యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైన మాసంగా చెప్పచ్చు. మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మన్ననని మీరు పొందగలుగుతారు. ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిలో ఉన్నతి లభిస్తుంది. ప్రమోషన్లే లభిస్తాయి. అనుకున్నటువంటి చోటికి బదిలీపై వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార సంబంధమైన అంశాలు మరింతగా లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను కూడా మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు. ఒకవైపు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో తెలియదు, మరో పార్శ్వంలో కొంచెం అసంతృప్తి, ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది. వివాహ జీవితంలో భార్య లేక భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటం, మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు, మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అంతా బాగుందని మనం అనుకుంటున్నా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని విషయాలు మీ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి. భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది. సాంఘికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా మీరు విజయాన్ని సాధిస్తూ ఉన్న కుటుంబ జీవితంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని సంఘర్షణలు, భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉంటారు. సంతానపరమైన అంశాలు అయితే బాగున్నాయి. వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలని వాళ్ళు తప్పకుండా సాధించే అవకాశం ఉంది. దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవన గమనాన్ని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతంగా ఉన్నటువంటి ఈ మాసాల్లో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతికూలవంతమైన సంఘటనల కారణంగా కోపతాపాలు ఎక్కువ అవటం, భావోద్వేగాలు అధికమవటం, సరైనటువంటి సందర్భంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది.